అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే కరెక్ట్ గా ఫ్యూయల్ పంప్ దగ్గరకే వచ్చి క్రాష్ అవ్వడంలో ఉన్న కోఇన్సిడెన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే చాలా మంది చేస్తున్న క్లెయిమ్ ఏంటిదంటే ప్రవీణ్ పగడాల గారు అంత హైట్ ఉండరు, ఆయన పర్సనాలిటీ అది కాదు. టోల్ ప్లాజా దగ్గర ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ వేసుకొని వెళ్లారు అని చెప్పేసి ఇంకో క్లెయిమ్ కూడా వస్తుంది. అది జస్ట్ ఒక కవర్ అప్, సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించాలనే ఫ్యూయల్ స్టేషన్ దగ్గర క్రాష్ చేశారు, ఆయన ముందే హత్య చేసి అక్కడ ప్లేస్ చేశారు అని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఓన్లీ ఆ మూమెంట్ దే బయట పెట్టారు కానీ మిగతా నెక్స్ట్ మార్నింగ్ వరకు జరిగిన ఫుటేజ్ మొత్తం ఇంకా బయట పెట్టలేదు. వీటన్నిటిని చూస్తే చాలా స్పెక్యులేషన్స్ గానీ డౌట్స్ గానీ ఏర్పడతా ఉన్నాయి. ఏది ఏమైనా గానీ ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక చిన్న హెయిర్ స్టాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటా ఉంటారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 24 hours దాకా పోలీసులు ఆ సంఘటన జరిగిన స్థలాన్ని ఎవిడెన్సెస్ కోసం ప్రొటెక్ట్ చేయకపోవడం వాళ్ళ నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. క్లూస్ కావాలి, అనాలిసిస్ చేయాలి అని ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. క్లూస్ కావాలా, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. కానీ ఈ సిచ్యువేషన్ కొన్న సీరియస్నెస్ ని అర్థం చేసుకుని మొదటి నుంచే కొంచెం కరెక్ట్ గా వ్యవహరిస్తే ఇంకా బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్.